ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా ఎదగాలని ఆశించి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రేమ ఎటువంటిదంటే, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని పాపులమైన మనలను ఎంతగానో ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమ విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంది. కన్నీటి పరిస్థితులు, బాధ, ఒంటరితనము, ఏ కష్టం గుండా ప్రయాణిస్తూ ఉన్నా మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టడు. అందువల్ల ఆపద కలిగినప్పుడు తప్పక ఆయనను ఆశ్రయించండి, ఆయన మీద ఆధారపడండి. మిమ్మల్ని చేపట్టుకుని లేవనెత్తుతాడు, ముందుకు నడిపిస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన విన్నపమును గురించి ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆయన చేతుల్లో మీరున్నారు, భయపడకండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరము ఏకాత్మతో, ఏక మనస్సుతో, హృదయపూర్వకంగా కన్నీటితో మన ఆత్మీయ కుటుంబంలో శ్రమల్లో, శోధనలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు వాగ్దానం చేస్తున్నారు, మీ ఉద్దేశములన్నీ కూడా నేను సఫలపరుస్తాను, మీ భారమును నేను మోస్తాను అని. ఈ లోకంలో మన ఉద్దేశాలు సఫలమవ్వాలంటే, మన ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలంటే మన జ్ఞానము, మన సామర్థ్యత, మన తెలివితేటలు సరిపోవు. కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. నీ ప్రతి పనిని కూడా ఆయన సఫలపరచగలడు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నారో, ఆయన ఎంతగా నీకు సహాయం చేయగలుగుతారో, ఆయన శక్తి సామర్థ్యతలు ఎంత గొప్పవో, నీ జీవితంలో ఎటువంటి కార్యములు ఆయన చేయగలుగుతారనేది నువ్వు తెలుసుకోగలిగితే, ఆయనతో నీవు ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటే నీ పనులు నీవు ఎంతో సులభంగా పూర్తి చేయగలుగుతావు. ఈ మాటలు వింటున్న మీలో కూడా ఏదో ఒక భారాన్ని మోస్తూ ఎంతో ఒత్తిడికి లోనై వేదనతో, బెంగతో ఈ పనులన్నీ ఎలా జరుగుతాయో, ఈ ఉద్యోగ విషయంలో ఈ భారం ఎలా మోయాలి, ఈ వ్యాపార విషయంలో ఇవన్నీ ఎలా జరుగుతాయి, నా కుటుంబ విషయం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ అనారోగ్యము నా జీవితాన్ని ఏం చేయబోతుంది అని అనేక విషయాల్లో మీరు ఒకవేళ ఆందోళన చెందుతూ ఉన్నారేమో, భయం కలిగి జీవితాన్ని గడుపుతూ ఉన్నారేమో. అందుకే ఈరోజు దేవుడు స్పష్టంగా మీకు సెలవిస్తున్నారు. ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నారు, ఇక నీవు ఆందోళన పడక్కర్లేదు, నేను నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నానని. అవును, ఆయన ప్రేమను, ఆయన శక్తిని నువ్వు తెలుసుకుంటే, చిన్న సమస్య రాగానే, చిన్న ఒత్తిడి రాగానే ప్రభుతో కలిసి జరిగించడానికి, ప్రభు సహాయముతో నీ పనిని పూర్తి చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావు. జీవితంలో ఉన్నత స్థితిని, ఆత్మీయంగా మహోన్నతమైన స్థితిని కూడా అందుకుంటావు. అయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేక, ఆయన ఎవరో, నేనెవరినో, ఆయన నాకు సహాయం చేస్తాడా, అవునా కాదా అనే సందేహంలో తమ బరువును తామే మోసుకుంటూ ఎంతో కష్టంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు దేవుని శక్తి తెలియని వాళ్ళు. దేవుని గ్రంథంలో ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఈ వాగ్దానాన్ని నమ్మిన అనేక మంది ఈ లోకంలో వారి బరువును, వారి భారమును ప్రభుపై వేసి
తేలికగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవొక్కడివే, లేక నీ ఒక్కదానివే నీ భారాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నావా? నేను ఇక మొయ్యలేను, నా శక్తి సరిపోవడం లేదు, నా ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదు, నా మానసిక స్థితి సరిపోవడం లేదు, నా ఆరోగ్యం సహకరించడం లేదు, నా కుటుంబం సహకరించడం లేదని దిగులుతో ఉన్నావా? ఈరోజు ప్రభువు నీవు ఆధారంగా చేసుకో, ఆయన నాయకుడిగా చేసుకో, నీకు సహాయకుడిగా చేసుకో. నీ ప్రతి పని విషయంలో ఆయన నమ్మకంగా నేను గట్టెక్కిస్తాడు. ఆయన నీకు తోడుగా వస్తే నీ పని ఎంతో తేలికైపోతుంది. మరి ఆయన సర్వ సృష్టికర్త, నీ జీవితంలో ఏదైనా సృష్టించగలడు. సర్వశక్తిమంతుడైన ఆయన నీ సమస్యలతో మాట్లాడగలడు, నీ పనుల భారంతో ఆయన మాట్లాడగలడు, నీకు విరోధంగా ఉన్న ప్రతి మనిషితో కూడా ఆయన మాట్లాడగలడు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యతో మాట్లాడి, ప్రతి రోగముతో మాట్లాడి నీ భారాన్ని తేలికగా చేస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కనుక విశ్వసిస్తే మీరెంత ప్రయాసలో ఉన్నా తప్పక ఈ వాగ్దానం నీ చేతిలో నెరవేరుతుంది. ఈ ఉదయాన్నే మీరు ప్రయాసతో ఉన్నారా? ముయ్యలేని భారము కలిగి ఉన్నారా? ఈరోజు మీ భారమును ప్రభువుకి ఇవ్వండి. ప్రతిరోజు ప్రతి పనిని, ప్రతి భారమును దేవునిపై మోపి ముందుకు సాగండి. నీవు మొయ్యలేని పాప భారాన్ని ఆయన మోస్తాడు, ఆయనపై వేయండి. మీరు మొయ్యలేని మీ కుటుంబ భారాన్ని ఆయన మోస్తాడు, ఆయనపై వేయండి. మీరు మొయ్యలేని ఆర్థిక భారాన్ని ఆయన మోస్తాడు, ఆయనపై వేయండి. మీరు నేను చేయలేకపోతున్నానన్న మీ సేవా పరిచర్యను ఆయన జరిగిస్తాడు, ఆయన మోస్తాడు, ఆయనపై వేయండి. మీ పిల్లల భారాన్ని ఆయన మోస్తాడు, ఆయనపై వేయండి. మీ ఉద్యోగ భారాన్ని, మీ వ్యాపార భారాన్ని, మీ పనుల భారాలన్నిటినీ కూడా ఆయనపై వేయండి. ఆయన చేతులకు అప్పగించండి. ఆయన మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. మరి కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి, నేను ఒంటరిగా ఈ భారాన్ని మోస్తున్నాను, నేను ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నాను, ఈ ఒంటరి పోరాటం ఎంతకాలమని అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఒంటరిగా మోయక్కర్లేదు. నీ భారాన్ని ప్రభువుపై వేసి తేలికగా ముందుకు సాగు. అందరం కూడా మన భారాలన్నీ ఆయనపై మోపి, అయ్యా వాగ్దానం చేశారు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని హృదయపూర్వకంగా ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినమును చూచి గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా. నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, నీ భారము నాపై వేయండి, మీ ఉద్దేశాలు, మీ పనులు సమస్తాన్ని నేను సఫలపరుస్తానని. ఎంతమంది వారి భారమును మీపై వేస్తున్నారో ప్రతి భారమును మీరు తీసుకోండి అయ్యా. ప్రతి బిడ్డను కూడా తేలిక చేయండి. వారు మొయ్యలేని ప్రతి భారము నుండి వారిని విడిపించండి. పాప భారంతో నలిగిపోతున్న బిడ్డలందరినీ అద్భుతంగా విడిపించండి అయ్యా. అనారోగ్య భారమును మొయ్యలేని పరిస్థితులు ఎంతమందిని బిడ్డలు ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి రోగమును కూడా విడిపిస్తానని వాగ్దానం చేశారు. నిశ్చయముగా ప్రతి వ్యాధిని మీరు భరిస్తానని వాగ్దానం చేశారు. నిశ్చయముగా ప్రతి రోగము నేను భరించనని వాగ్దానం చేశారు. ప్రతి వ్యాధిని నీపై వేసుకుంటున్నాను. అద్భుతకరమైన విడుదల నీ బిడ్డలైన వారందరికీ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఆర్థిక భారాలతో ఉన్నారో మొయ్యలేని అప్పుల భారమును మీపై వేస్తున్నాను. మొయ్యలేని ఆర్థిక సమస్యలు నీపై వేస్తున్నాను. ఆశ్చర్యకరమైన విడుదల యేసునామములో కలుగునుగాక. తండ్రి, ఉద్యోగ భారముతో ఎంతమంది నలిగిపోతున్నారో ప్రతి బిడ్డను కూడా విడిపించండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసి విసిగిపోతున్నారేమో, ప్రమోషన్ కోసం ఎదురు చూసి అలసిపోతున్న వారిని మీరు తేలిక చేయండి. ఉద్యోగం లేమనే భారమును ఎంతమంది మొయ్యలేకుండా ఉన్నారో ప్రతి భారమును కూడా మీపై వేస్తున్నానయ్యా, విడుదల దయచేయండి. గర్భఫలం లేదనే భారమును ఎంతమంది మోయలేక మోస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, నిందలు అవమానాలైన భారము నీపై వేస్తున్నాను, మీరు మోయండి అయ్యా. ఎంతమంది ఇంకా వివాహాలు కాలేదనే భారమును మోస్తూ ఉన్నారో మొయ్యలేక, ఆ అవమానము, నింద అనే భారమును యేసు నీపై వేస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా తేలిక చేయండి, విడుదల అనుగ్రహించండి. నేను ఆ గృహం లేదనే భారము నీపై వేస్తున్నానయ్యా, మీరు మోయండి.
సరిగా చదవలేకపోతున్నాను, సరిగా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాను అనే భారమును, టెన్షన్ను మీపై వేస్తున్నానయ్యా. మీరు తేలిక చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ నీ జ్ఞానాత్మతో నింపండి తండ్రి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నీ ఆత్మీయ జ్ఞానముతో నింపి నడిపించండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరికీ చక్కటి పర్సంటేజ్తో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ వ్యాపార భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఎంతమంది దిగులుతో ఉన్నారో ఆ భారం అంతా నీపై వేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీరు మొయ్యండి, విడుదలివ్వండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి ఒక్కరికి సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ నూతన దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబంతరికి తోడు ఉండండి. ఈ రోజంతా ప్రతి విషయంలో మీరు గైడ్ చేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ పనులన్నీ కూడా సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి మీ భారం ఏదైనా కూడా ఇది కూడా ఆయన చేయగలుగుతాడని ఆలోచించకుండా మీ ప్రతి భారం ఆయనపై వేయండి. మీ ప్రతి భారం ఆయన మోసి మీకు గొప్ప నెమ్మదిని దయచేయబోతున్నాడు. నమ్మిన వారందరూ బిగ్గరగా ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలంగా ఉంటే తప్పక మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చేతి మీద మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.